ఇది ఏమైతుందో నాకైతే అర్థం కావట్లా. కాలిపోతుంది. ఇప్పుడు తిన్నాం, ఎలా ఉందో చూద్దాం. ఒక్కటి మామూలుగా లేదు మామ, నోట్లో పెళ్ళుకుంటుంటే బా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, అండ్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరితో కలిసి కుకింగ్ చేసుకుందామని చెప్పేసి ఇలా ప్లాన్ చేసామన్నమాట. బ్యాచిలర్స్ కుకింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మేము వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుకోవడానికి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. వీడియో మొత్తాన్ని చూడండి. మొత్తాన్ని చూసిన తర్వాత లైక్ చేసి వీడియోని అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఏమనుకోద్దండి గైస్, ఫస్ట్ వీడియో ఎలా వస్తుందేమో మాకు కూడా తెలియదు. హలో గైస్, మేము ఎప్పటి నుంచి అనుకుంటాం, ఇప్పటి నుంచి కుదిరింది మాకు, ఈరోజు కుదిరింది. అందుకని ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నాం. ఇదిగో గైస్, వీడు జశ్వంత్, వాడు ఎప్పుడు చూసినా మొబైల్లోనే మాట్లాడుతుంటాడు. వాడు గైస్ బాహుబలి, కమాన్ బాహుబలి. జింబాయ్. ఇది బీర్లు అనుకున్నారు గైస్, బీర్లు కాదు, నీళ్ళ క్యాన్ తీసుకుంటున్నాం. ఇక్కడ 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 ఇటు 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 బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్. పాపం రే. చూడండి గైస్, ఇది ఏదో ఆకు ఇచ్చారు, ఆకు చినిపోకుండా తీసుకొని రమ్మన్నారు. ఇదైతే గాలికి ఎగిరిపోతుంది అట్లే. నన్ను ఏం చేయమంటారు ఫ్రెండ్స్, చెప్పండి. పైన ఎండ, చేతిలో తపేలాలు, చేతులేమో కాలిపోతున్నాయి. ఓ పక్క చూడండి రే పాపం. జషు కానీ కష్టాలు అవి. జింబాడీ ఏమైనా నడి ఎండ మధ్యలో వినాయకులు పిలుచుకొచ్చి భోజనం పెడతామని కట్టనిపిస్తున్నారు గైస్ నా చేత. పాము ఉంటాయేమో చూసుకురా రే గైస్. మా కేజీ గారికి అయితే పాము కనబడిందంట, చూడండి అక్కడ పోయి. కమాన్ కేజీ. చెట్ల పుట్లు అంతా పీకుతున్నాం గైస్, మేము ఏం చేయాలా, కట్టలు దొరకడం లేదు. చూడండి గైస్, ఎట్లా తాలుతూ ఉన్నాయి కట్టలు. దీంట్లో చేలు పెట్టాలంటే భయం అవుతుంది. సాయిరామ్ మీకు వాడు లవర్ కోసం మాట్లాడకపోతున్నాడు గైస్, అక్కడ తప్పించుకున్నాడు గైస్ వాడు. ఎప్పుడు అంతే గైస్. గైస్, బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రభాస్ ఫ్యాన్సే, మీరు ఎవరి ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని ఎత్తుకోమా. మొత్తానికి అయితే తెచ్చేసాం గైస్ అన్ని, ఇంకా సిద్ధం చేసి స్టార్ట్ చేయడమే. ఇది గైస్ మా వాళ్ళ పరిస్థితి. పెట్టండి అంటే కొట్టాల్సి వస్తున్నారు. ఇట్లుంటది గైస్ వీళ్ళతో. చూడండి గైస్, పిల్లలు కొట్టాడుతున్నారు. చూడండి గైస్, నా కొడుకు ఇంతమంది ఉన్నారు, అందరూ నాకే చెప్తారు కానీ ఒక్కడు కూడా ఎత్తట్లేదు. కాదురా కాదు, కమాన్ బాహుబలి. పడిపోతుందిరా. ఇట్లాంటి పురుగులు కూడా వస్తుంటాయి మనం పని చేసినప్పుడు. అట్లే జీవితంలో చాలా వస్తుంటాయి, పట్టించుకోద్దండి. చచ్చిపోలేదు, పక్కన మనకు అవసరం లేదు. జీవితంలో ఎన్నో వస్తుంటే అట్లా పక్కకు వదిలేయండి, ముందుకు వెళ్ళిపోదాం. 10-10:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు టైం చూస్తే దగ్గర 4-4:30 అవుతుంది. ఇది స్టార్ట్ చేసి తినేసరికి రాత్రి అయిపోతుంది. ప్రతిసారి ఇలానే అవుతుంది. మాకోటైనా మీకు కూడా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ వాణిళ్ళు మాట్లాడండిరా. ఇట్లా ఒకటి అనుకుంటాం, ఇంకోటి జరుగుతుంది. కానీ పని పూర్తయ్యే వరకు తప్పదు. ఇవాళ తినేసే వెళ్ళిపోవాల రూమ్కి. పొద్దున్నుంచి ఏం తినలేదు ఎవరు. ఇవాళ ఇది సాయంత్రం సాగకూడదామని. గైస్, ఇది ఇలానో కాదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా అయితే ఎర్రమన్న దొరకలేదని చెప్పి ఏదో వాడుతున్నాం. ఇది కదా ముందు ఇవ్వాల్సింది. అంటుకున్నట్లే మొత్తానికైతే అంటించేది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక చేసేది ఏంటి, రైస్ అయితే కడుగుతున్నాం. నీళ్ళు పెడదాం. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, 10:30-4 చాలా లేట్ అయిపోయింది. ఇంత లేట్ ఉందని అసలు అనుకోలే.
మొత్తానికి రైస్ గడవడం అయితే కంప్లీట్ అయిపోయింది. దీంట్లో సరిపడా నీళ్ళు అయితే వేసుకుందాం. దీంతో 4 గ్లాసులు రైస్ అంటే 8 గ్లాసులు వాటర్. ఒకటి 2 కొన్ని ఎక్కువే పోద్దామా? చాలు. మొత్తానికి రైస్ లో నీళ్ళు అయితే పోయేసినాం. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేద్దాం. అది కాగేలోపు చికెన్ అడుక్కుందాం గైస్. మొత్తానికైతే మా పొయ్యి మళ్ళీ రెడీ చేసి మళ్ళీ చేస్తున్నాం గైస్. నేనైతే కూర్చొని పచ్చిమిర్చి కట్ చేస్తున్నాను ఇక్కడ. నువ్వే చేస్తావు, మీ ఇంటికాడ నేను వచ్చి చేస్తాను. ఇంకా చూడండి గైస్, ఇవి వచ్చచ్చు కదా. కరివేపాకు పుదీనా మొత్తం ఉన్నాయి. కూడా కరివేపాకు ఒలిచేది దీని మీద వద్దాం. దానిపైన పెట్టు. కరివేపాకు ఒలిచే పని లేదులే. కరివేపాకు తీడేసేద్దా కానీ ఈ కొత్తిమీర ఒలిచల్లా. కట్ చేసి ఒలిచో మళ్ళీ కట్ చేద్దాం. లాస్ట్ లో కట్ చేద్దాం. బాగుంది బాగుంది. పీక్ పీక్ ఇట్లా అన్ని సెట్ అయితే నీ పొయ్యి మాత్రం సెట్ కాలే. అదేమమ్మా రీల్ చేద్దామా? అది ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి? అన్నం చికెన్ కర్రీ కొత్తలాడుతుంది. సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాం. సరిపోతుందా? సరిపడా బిర్యానీ ఆకైతే వేసుకుందాం. దీంట్లో పేర్లు మసాలా పేర్లు మాకైతే ఏం తెలియవు. ఏవో మొత్తం మిక్సర్ మసాలా ఇచ్చామంటే ఇచ్చేసినారు. దీంట్లో మొత్తం వేసుకుందాం. దాని పరిస్థితి అది అవుతుందిలే. దమ్ అయితే ఉన్నది. ఇది ఆనియన్స్ మొత్తం ఇంట్లో మిక్స్ చేసి ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఆనియన్స్ మొత్తం వేసుకుందాం. ఎర్రగడ్డలు కొంచెం మగ్గిపోయే వరకు వేయించుకొని తర్వాత టమాటా వేసుకున్నాం. మూత తీసి ఉడికిందో లేదు చూడు రైస్. సరిగ్గా సరిపోతుంది రైస్. కొంత వాటర్ అంతా పోతేగిన. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నాం. సరిపోతుంది. చూడండి మేము ఇక్కడ చేస్తుంటే వాళ్ళు ముచ్చట్లు వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ. మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం ఆనియన్స్ అయితే ఉడికిపోయినాయి. ఎన్ని టమాటాలు వేస్తారో మనకైతే తెలియదు. సరిపోతే సరిపడకూడదు తెలియదు. ఇదైతే కాలిపోతుంది. రైస్ నీట్గా సెట్ అయిపోయింది. భయమే లేదు అసలు. ఇంకా చికెన్ ఒకటి అయితే పని ముగుస్తుంది. ఇంకా మర్చిపోయారు అందరూ. నేనైతే తీస్తున్నాను ఇక్కడ. వానాయిలు కొట్టి వానాయిలు తిని అవి కేజీ కానీ కొట్టి ఉప్పు 3-3 కాల్చండి రా దానిలో. ఒక్కటి తీసుకొని కూర్చోండి దానికి. వలిచి అందరూ మర్చిపోయినారు. ఇప్పుడు తీసినాం. కెమెరా కల్లా చూసి మాట్లాడు. ఇదే రా తీస్తున్నట్లు వస్తానే ఉంది. రావట్లేదా? ఇది ఎక్కడ కొట్టుకొచ్చారు అనుకోకండి, మాటలో తీసుకొచ్చాం. వాళ్ళు లేని పండు నువ్వే పెడతావు. మా సచిన్ క్రియేటివిటీ చూడండి అందరూ. అడుగు మనిషి. ఇదిగోండి ఇదైతే కలుస్తున్నా మొక్కజొన్నలో. చెయ్యి కాల్చుకునేవా అవి? అయిపోయి పండగ. నేను చేయి కాల్చుకుంటే వారం రోజులు లీవ్ వేస్తాను. సారం అది పడిపోయింది అనుకో, ఇంకేం లేదు. అందరూ ఇంకేం పనుకోవడమే. ఇంకా ఉప్పు అయితే కొంచెం వేసుకుందాం. బాగా ఉడికినాయి టమోటాలు ఎర్రగడ్డలు మొత్తం. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం.
జాగ్రత్త శ్రవణ్, అట్లా నువ్వు ఒకసారి ఆ పక్కన అనుకో అయిపోయి ఇంకేం లేదు. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది యాక్చువల్గా ముందే ఇలా నేను మర్చిపోయినా, ఇప్పుడు వేస్తున్నా ఏం కాదులేండి. ఇప్పుడు సరిపడా ధనియాల పొడి అయితే వేసుకున్నాం. దీంట్లో కారం 3 స్పూన్లు అయితే వేసుకొచ్చిన, ఎంత అవుతుందో తెలియదు, వేసేద్దాం. మామ కొంచెం హరీష్ కొంచెం మంచిరా, జొన్నలు కావాలా, కంట్లోకి వస్తుంది. 3 కేజీలు లేక సరిపోతుంది. అది ఆక్షన్ రా, అంత ఒక దగ్గర పోయిద్దాం. అదుమో పోయి పోసేయి. ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్. తిరిగిరా దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్. వీడు అప్పుడే ఆల్రెడీ పనిచేసి అక్కడ వచ్చాడు కాబట్టి ఇది దీన్ని బాగా కలిసి అట్లా కలుపుకుందాం, లేదంటే ఉడకదన్నమాట నీట్గా. ఎస్, మొక్కజొన్నలు కాల్చడం అయిపోయింది. ఇప్పుడు పెరుగు అయితే ఇంత తెచ్చుకున్నాం, ఇంత అంతా వేసేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. మళ్ళీ ఇదంతా వేసుకుంటే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు పెరుగు అయితే కొంచెం వేసుకున్నాం, ఇందులోకి గ్రేవీ వస్తుంది అన్నమాట పెరుగు వేసుకుంటే. బానే కదా, సరిపోతుందిలేండి. మనలో అయితే పక్కన మొక్కజొన్న కంకులు కాల్చినారు. ఎట్లున్నాయంటే ఒకటి కూడా చెప్పలే, నాకే కొంచెం ఇచ్చినారు. ఎట్లున్నాయి నువ్వే చూడరా అని చెప్పేసి ఇది కాల్చు నువ్వు, చూద్దాం ఎలా ఉన్నాయి. భారీగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇట్లాంటివన్నీ చేసుకుంది అంటే కామెంట్ చేయండి కింద. మా వాళ్ళకి వచ్చినట్లు కాల్చినారు, మీరేమనుకోమాకండి. తిందాం ఇప్పుడు. కొంచెం మాడిపోయినట్లా ఏదో వింత వింతగా ఉంది, పర్లేదు తినేసేసింది. ఇంకా రకరకాలుగా ఉంది మాస్టర్. వీడు రివ్యూ చెప్పురా అంటే తినేది అబ్బు నుంచి తింటానే ఉన్నాడు. కాలుతుంది గైస్, తీసుకోవయ్యా. తినేది అయితే కంప్లీట్ అయిపోయింది మొక్కజొన్నలు. ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం వెళ్ళేసి. పెదాలు అయితే మడుతున్నాయి. నాకు ఏదో నీళ్ళు కావాలా, కాలిపోతుంది. సాయిరామ్, గంట ఎప్పుడు దీని మీద పెట్టమాకండి రా. కుత్త 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 ఉడుకుతుంది. ఓ పక్కదాంతో ఇట్లా పట్టుకునేసి ఇంకో పక్కదాంతో ఇట్లా కలిపెట్టాలన్నమాట. నిజంగా వేరే లెవెల్ అయింది కర్రీ మాత్రం. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఉడుకుతుంది. మా ఊళ్ళంతా పక్క అది ఉడికిందా లేదా ఇదే దీంతో దానికోసం ఆలోచిస్తా ఉన్నారు. వీడి పని మాత్రం వీడిది. వీడు చూడండి, చూపిరా రే, పర్లేదు చూపిరా రే. ఉడుకుంటుంది. లవర్తో ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు. ఈ పక్క కడుగురా. ఆకు కడిగే కార్యక్రమం జరుగుతుంది. ఈడ కడుగు నీట్గా. ఈడ ఇంకో గ్లాస్ పోయి చాలా సరిపోతుంది. చికెన్ తీసుకురా. అది ఏమన్నా పడినా 2:30కి స్టార్ట్ చేస్తే 5:30కి స్టార్ట్ మొత్తం అయిపోయింది చేసేది. ఇప్పుడు తిన్నాం, ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. కొంచెం కారం ఎక్కువైంది, పర్లేదు తినేద్దాం. లేదు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తంగా వెళ్ళిపోతాం. అంతకంటే ముందు మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేసి, ఎప్పుడన్నా ఇలాంటి ప్లాన్లు ఉంటే ఫ్రెండ్స్తో పోండి, స్కిప్ చేయొద్దండి ఇలాంటివన్నీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. కామెంట్ చేయండి వీడియో ఎట్లుందో. ఏమని చెప్తాము? నీళ్ళే లేవు గైస్.
ఎక్సలెంట్ సూపర్. ముక్క ఒక్కటి మామూలుగా లేదు మామ, నోట్లో పెళ్ళుకుంటుంటే బా జ్యూసీగా ఉందంట. ఈసారి గట్టిగా చేద్దాం. గైస్ వీడియో మొత్తం చూశారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలాంటి ట్రిప్లు వేసి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే బాయ్. బాయ్.